కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. ఎక్కడైతే ఈ జాతర సైట్ అంతా కూడా జేసీబీ ప్లేట్స్ వీటితో కూడా చదువు ఎక్కడ అనియన్ లేకుండా కూడా అది కూడా వర్క్ స్టార్ట్ చేయించాం. తర్వాత ఈ షామియాన ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో కలకత్తా పెట్టాల్సి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో అదంతా కూడా చేస్తున్నాం. సో ఓవరాల్గా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం మేము జాతర అనేది సక్సెస్ఫుల్గా చేయడానికి. ఎందుకంటే దాదాపుగా మనకు 50,000 మంది వరకు భక్తులు డిఫరెంట్ విలేజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ సప్లై కానివ్వండి, తర్వాత షెల్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఇబ్బంది కాకుండా చూస్తాం. ఆర్గనైజ్ చేసుకోగలిగితే మిగతా అన్ని సాఫీగా ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి పోలీస్ నుంచి మనకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. అంతేకాకుండా వచ్చే భక్తులకు మనము వాటర్ అండ్ శానిటేషన్ సో చూసుకోవాల్సిందిగా సంబంధిత శాఖలందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దీన్ని అందరి కోఆర్డినేషన్ తోటి మనం దీన్ని ఈసారి సక్సెస్ఫుల్గా జరుపుకోవాలని కోరుతున్నాం. జరిగింది కానీ వారు హైదరాబాద్లో ఉండిపోయారు. మీరు ఖాళీ ఇది అని అంటే మనం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి హాజరైన స్థానిక సర్పంచ్ భారతి నరసయ్య గారికి, అలాగే టెంపుల్ ఈవో గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ సెస్ వైస్ చైర్మన్ తిరుపతి గారికి, ఆర్డీఓ గారికి, ఎంపీడీఓ గారికి, డీటీ గారికి, ఎస్ఐ గారికి, మన ఏఈ గారికి, మిగతా మన మండలానికి సంబంధించిన డాక్టర్ గారికి, మిగతా ఎవరైనా అధికారులకు, ఎందుకంటే మామిడిపల్లి గ్రామ సర్పంచ్ గారి పాలకవర్గం కూడా అనేక విధాలుగా కూడా ఉప సర్పంచ్ గారు, పాలకవర్గము వారందరి సహకారంతో కూడా ఎప్పుడు విజయవంతం చేస్తున్నాం. కాబట్టి ఈ జాతర ఇప్పుడు కూడా ఇంకా మిగతా రోజుల కంటే పోయిన సంవత్సరానికంటే, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంకా మెరుగుపడుకుంటూ పోతూ ఉంటేనే దానికి ఒక అందం ఉంటుంది. అలాగే ఆ రాములవారి కృపతోటి అందరూ కూడా ఎప్పుడైనా కూడా మాఘమాసం అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటించుకుంటూ కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో 50,000 హాజరవుతారని అంచనా ఉన్నది. కాబట్టి భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి ప్రతి అధికారి కూడా. ఎందుకంటే బందోబస్తు ఏర్పాటుకు ఎస్ఐ గారు ఏంటంటే ఎప్పుడు కానీ మనము దుకాణాలు ఎంతవరకు ఉన్నాయో కొంచెము వాళ్ళకు ప్లేస్ కూడా ఏదైనా ప్లేట్ బండ్ పెట్టినప్పుడు ఆ ప్లేస్ కన్వీనియంట్గా చేసినట్టయితే కూడా రోడ్డు సైడ్కు వాళ్ళు దుకాణాలు వేసుకోవడం జరుగుతుంది. ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకటే రోజు పెద్ద ఎత్తున అంత జనం వస్తారు కాబట్టి అక్కడ వేరే రోడ్డు ఏర్పాటు లేదు. కాబట్టి ఒకటే రోడ్డు నుంచి కాబట్టి ఆ రోడ్డుకు మనం ఎక్కడైతే లాస్ట్లో జర అదే పోలీస్ బందోబస్తు ఎక్కువ ఉన్నట్టయితే కూడా కొంచెం ఈజీగా భక్తులు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ బందోబస్తు ముందు ప్రియారిటీగా బందోబస్తు చూసుకోవాలి ఎస్ఐ గారు. అలాగే వారు డాక్టర్ గారు కూడా మనకు ఆరోగ్యపరంగా కూడా ఏదన్నా భక్తులకు ఇబ్బంది కలిగినట్టయితే కూడా ఇక్కడికి స్వామివారి దగ్గరికి వస్తే ఏదన్నా ఆపద పడి భక్తులకి ఏమన్నా ఇబ్బంది అయినట్టయితే మాకు ఏది అందలేదు అనుకుంటే కూడా వాళ్ళ డాక్టర్ తరఫున కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మిగతా స్టాఫ్ను కూడా ఎక్కడ తీసుకొని కొద్దిగా స్టాఫ్ పెంచుకొని అక్కడ అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా షిఫ్ట్లు వారుగా, ఎందుకంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు, కొంచెం మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం వరకే ఫ్లో ఉంటుంది. కాబట్టి ఆ సాయంత్రం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికన్నా ఏదన్నా చిన్న మిస్టేక్ అయ్యాయో కాల్జాలు చేంజాలు అడ్డం పడ్డా కూడా వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ట్యాంకర్ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి, ఎస్ఐ గారు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇంకా పోయిన సంవత్సరం కంటే కూడా కొన్ని ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక పారిశుద్ధ్యం అంటే మిగతా గ్రామ పంచాయతీలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు ట్యాంక్
ట్రాక్టర్లు తీసుకొని పారిశుద్ధ్యం కార్మికులను కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకొని అక్కడ, ఎందుకంటే ఎవరు కానీ భక్తులు ఏం తెచ్చుకున్నా తినడము వేయడము ఏదైనా ఎంతమందిని మనం ఇక్కడ ఉన్న మన సభ్యులమే కొంచెము పాటించినా కూడా మిగతా వాళ్ళు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి కొద్దిగా రూల్స్ తప్పినా కూడా ఎలాంటిది ప్లాస్టిక్ కానీ ఏది కానీ కూడా పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ ఉన్నట్టయితే కూడా నీట్గా ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. ఇక సెస్ తరపున అంటే పోయిన సంవత్సరం కూడా మా దృష్టికి వచ్చినాయి కూడా మన ఎండి గారిని ఇమీడియట్గా పిలిపించి కూడా 3 పోల్స్ వేయించడం జరిగింది. అక్కడ అందుబాటులో ఏంటంటే ఇబ్బంది కాకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం టెంపుల్ తరఫున కూడా వాష్రూమ్స్ కూడా ఇంకా పెంచుకోవాలనుకుంటున్నా నేను, ఎందుకంటే లేడీస్ ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి మా జడిపి ఫండ్ నుంచి కూడా పోయినసారి వాష్రూమ్స్ ఇచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా పెంచుకుంటే కూడా మనం వచ్చే సంవత్సరం వరకు పెంచుకుంటే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జనాలకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనంటే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉండాలి కాబట్టి వాటిని కూడా పెంచుకోవాలని అనుకుంటున్నాము. పోయినసారి సీసీ రోడ్డు కూడా లేదు, డస్ట్ కొంచెం ఫ్లో జనాలు ఎక్కువైన కొద్దీ డస్ట్ కూడా లేవడం జరిగింది. ఇప్పుడు సీసీ రోడ్ కూడా మనకు డైరెక్ట్ టెంపుల్ దాకా అయింది కాబట్టి అలాంటిది కొంచెం ఏం లేకుండా ఏమన్నా పక్క సైడ్లో డస్ట్ లేసే అవకాశం ఉంటే కొంచెం షాపులు దూరంగా వేసుకోమంటున్నాం కాబట్టి ఏమన్నా చిప్స్ లాగా కొంచెం ఒక ట్రిప్ అట్లా ఏర్పాటు చేసుకొని పోయించుకుంటే బాగుంటుంది, డస్ట్ లేవకుంటుంటుందని అనుకుంటున్నా. అలాగే త్రాగునీరు కూడా మనం ఇప్పుడు త్రాగునీరు వాళ్ళు చెప్పినట్టుగా కూడా పోయినసారి 600 క్యాన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 800 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అవసరం పడితే కూడా పెంచుకునేటట్టు అందుబాటులో చూసుకునేటట్టు ఉండాలని కోరుకుంటున్నా. ఏదన్నా ఉంటే కూడా మా నుంచి కూడా ఎవరైనా ఆర్డీఓ గారు ఉన్నారు, అందరి సమక్షంలో ఈఓ గారు ఉన్నారు, ఒక 3-4 డేస్ ముందు కూడా ఒకసారి చెకింగ్ చేసుకొని ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అందరం కలిసి ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే 4 డేసా 2 డేసా 3 డేస్ ముందు ఒకసారి అన్నీ అనుకొని చేస్తే కూడా ఇంకా బాగుంటుంది, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అందరం కూడా అందుబాటులో ఉండి మా ప్రజాప్రతినిధులను కూడా ఎలాంటి ఏమన్నా అవసరం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే కూడా మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరానికి ఇంత ఫ్లో పెరుగుతుంది, ఎక్కడ లేదు. ఇది మాఘమాస జాతర అని అంటే మామిడిపల్లిలో జరుగుతుంది కాబట్టి అందరు అధికారులు కూడా ఎవరికి కూడా భక్తులకు ఎలాంటి పాల్గొంటున్నామంటే ఆ దేవుని అనుగ్రహం మన మీద కూడా ఉన్నది కాబట్టి మనకు సేవ చేసే భాగ్యం ఉన్నది కాబట్టి మీరందరి సహకారంతో కూడా మా సహకారంతో అందరం కూడా విజయవంతం చేద్దాము. ఆ 50,000 భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యార్థం ఏర్పాటు చేసుకుంటూ కూడా లైట్ల తరపున కూడా అంటే ఇక జడ్పీ నుంచి కూడా నేను కూడా దేవుడి దగ్గర, ఎందుకంటే లైట్లు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఆ దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని పైన ఒకటి కింద టెంపుల్ దగ్గర ఒకటి రోడ్ సైడ్ కూడా ఎవరన్నా వస్తే పోతే ఇబ్బంది కలగద్దని రోడ్ సైడ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మన ఏంగల్ నుంచి రోడ్డు గుంతలుగా ఉంది, వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతుందంటే 50,000 ఇచ్చి కూడా సర్పంచ్ గారిని వాటిని కూడా పోయడం జరిగింది. ఎవరికైనా కూడా ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి, సేవ చేసే భాగ్యం ఉండాలి. మీ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దేవుడికి భాగస్వాములు అవ్వడం మనము మాఘమాస రోజు అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.